बोल के बोल रहे। इतने दिन से क्या कर रहे थे? मीटर दिए, బంగారం బ్యాంక్ లో పెట్టి ఇల్లులు కట్టుకొని జాగాలు కొనుక్కున్నాం సార్. మా కష్టాలని మా బాధలను అందరినీ మీ పాదాల కాడ పెడుతున్నాం సార్. ఛత్రిగడ్డలో హైడ్రో చేపట్టిన కూల్చివేతలపై నిరసనలు కొనసాగుతున్నాయి. బోయిన్పల్లి అస్మత్పేటలో పేదల ఇళ్ల కూల్చివేతకు వ్యతిరేకంగా బాధితులతో కలిసి ఎంపీ ఈటెల రాజేందర్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు తమ ఆవేదనను ఎంపీ ఈటెలకు వివరించారు. ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న తమ ఇళ్లను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండానే కూల్చివేశారని, తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించాలని వేడుకున్నారు. బాధితుల సమస్యలను విన్న ఎంపీ ఈటెల రాజేందర్ వారి తరఫున ప్రభుత్వంతో పోరాడతామని హామీ ఇచ్చారు. పేదల పక్షాన నిలబడి న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. హైడ్రా కూల్చివేతల వ్యవహారం రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశంగా మారింది. బాధితులకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే అంశంపై స్థానికంగా ఉత్కంఠ నెలకొంది. क्या बोलते सो हाइड्रा है, वो है, ये बोल के बोल रहे। इतने दिन से क्या कर रहे थे? मीटर दिए, डेनिश लैंड दिए, सब करे। कहीं को ऐसा फिर अब ये कर रहे। बच्चे इतने मेहनत से बनाए हमारे, हमारे बच्चे इतनी मेहनत करके बनाए, तोड़ते कहाँ से लेंगे उतना पैसा? गरीब इंसान चीजा वो ये रख के बनाए सो है, कहाँ से करते बताओ? आइन टाइम पे ऐसा करते, इतनी आबादी होता क्या कर रहे थे? మధ్య తరగతి వాళ్ళు ఏం చెప్పినా వీళ్ళు తలకాయలు ఊపుతారు అనుకుంటారు కావచ్చు సార్. అందరికీ నమస్తే సార్. మేము చాలా పిల్లలము, చిన్న పిల్లలు ఉన్నారు సార్. మాకు బంగారం బ్యాంక్ లో పెట్టి ఇల్లులు కట్టుకొని జాగాలు కొనుక్కున్నాం సార్. మస్తు చిన్న పిల్లలు ఉన్నారు మాకు. మీరు ఇప్పుడు వచ్చి అన్ని కూలగొడతాము, మీరు ఎక్కడ పోతారో పోర్రి, తెల్లందాకా మా భర్తలు పనికి పోయినాక వస్తే పిల్లల్ని పట్టుకొని మేము ఎటు పోతాం సార్? ఆ జాగాలు కొన్న అప్పులు కూడా తీరలేదు సార్. మేము రూపాయి రోడ్ల మీద కూరగాయలు అమ్ముకుంటాం సార్. మేము పేదల బాధను అర్థం చేసుకొని ఇక్కడి దాకా వచ్చినందుకు మీ అందరికీ పాదాభివందనం సార్. మేము 3 ఏళ్ళు అవుతుంది సార్ జాగా తీసుకొని. ఆ 3 ఏళ్ల తర్వాత రిజిస్ట్రేషన్ అయ్యింది. రిజిస్ట్రేషన్ పైసలు కట్టించుకుంది గవర్నమెంటే. మాకు మీటర్ వచ్చింది, మీటర్ పైసలు తీసుకుంది గవర్నమెంటే. ఇప్పుడు మాకు 3 ఏళ్ల నుండి ఇల్లు ట్యాక్సీ కడుతున్నాం సార్. అది గవర్నమెంటే కదా, మరి అప్పుడు చెప్పాలి కదా మీరు ఇల్లు కట్టుకోవద్దు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని మాకు అప్పుడు చెప్పాలి. మేము చదువుకోని వాళ్ళు ఉన్నాం సార్, మాకు ఏది తెలియదు. ఎవరు ఎట్లా చెప్తే అట్లా నమ్ముతాం. చిన్న పిల్లలు వేసుకొని మేము ఇళ్ళలో తాళం పెట్టి ఇళ్ళల్లో పనికి పోకుండా మేము రూపాయి కష్టం చేసుకున్నాం సార్. కష్టం చేసుకొని ఇంత దూరం వచ్చినాక ఇప్పుడు మా భర్తల ముఖాలు చూస్తే మాకు అసలు భయం అవుతుంది. వాళ్ళు ఏమైనా టెన్షన్ పెట్టి వాళ్ళకి ఏమన్నా అవుతుందో ఏమో, మాకు ఎట్లా మాకు ఈ ఆధారం ఆ ఆధారం లేకుండా మేము ఒంటరిగా మిగిలిపోతామో ఏమో అని మస్తు భయం అవుతుంది సార్. మా ప్రాబ్లం మీద మీరు ఎట్లయినా చేసి మాకు న్యాయం జరిగేటట్టు చేయండి సార్. ఇవన్నీ కట్టించుకుంది గవర్నమెంట్. ఇది పురావస్తు శాఖ అయినప్పుడు, ఒక ఇల్లు కట్టినప్పుడు ఎంఆర్ఓ వస్తారు, వాళ్ళు పెద్ద లీడర్స్ వస్తారు సార్. వచ్చినప్పుడు వాళ్ళు మీరు తొందరగా కట్టుకోండి అమ్మా, మీరు కట్టుకొని మీరు ఇంట్లోకి వచ్చేసేయండి, మీకు ఏ ప్రాబ్లం ఉండదని వాళ్ళు ఎట్లా ఏ రకంగా చెప్తారు సార్? ఇది గవర్నమెంట్ ల్యాండ్, మరి మీరు కట్టుకోవద్దు, మీకు ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పాలి కదా. మేము 50 గజాలు సార్ 20 లక్షలు పెట్టి తీసుకున్నాం. అది ఎక్కడ తక్కువ? 20 లక్షలు తక్కువనైనా సరే 100 గజాలకి 50 లక్షలు అవుతుంది. ఇప్పుడు మాకు ఏమంత తక్కువ వచ్చింది? ఏదో కాకపోతే మార్కెట్కి దగ్గర ఉంది, మాకు పనులకు దగ్గర ఉంది, మేము పనులు చేసుకుంటే బతికేటోళ్ళం, మా పిల్లలు స్కూళ్ళకు దగ్గర ఉంది అని ఒక్క ఆలోచనతో మేము ఇక్కడ తీసుకున్నాం. కానీ మాకు పైసలు కూడా ఏమంత తక్కువ రాలేదు సార్. రిజిస్ట్రేషన్కి 50 గజాలకు 1,20,000. మరి గవర్నమెంట్ ఏ రకంగా తీసుకుంటుంది? ఇది గవర్నమెంట్ అయినప్పుడు గవర్నమెంట్ ఏ రకంగా తీసుకుంటారు సార్? మాకు అది ఒక్కటి చెప్పండి మీరు, అంతే. ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ అయినప్పుడు మాకు ఏ రకంగా తీసుకుంటారు సార్? మా సమస్య మీద మీరు ఎట్లానైనా మాకు న్యాయం జరిగేటట్టు చేయండి సార్. మీకు పాదాలకు మొక్కుతాం సార్. మేము ఏం లేనోళ్ళం. కరీంనగర్ డిస్టిక్ మామయ్య చెట్ల పడి చనిపోతే రోడ్ మీద వేసుకొని 3 రోజులు ఉన్నాం మేము. ఇక్కడ కూడా మాకు ఇల్లు వచ్చినాయి అని చెప్పి కూలగొట్టేసారు. మీకు తెలుసు అది విషయం. రసమయ్య బాలకిషన్ చేపల గుడిసెలు. ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు మేము 10 years అవుతుంది సార్. వాళ్ళు వీళ్ళు తీసుకున్నాక కూడా మేము అడిగినప్పటికైనా ఇది గవర్నమెంట్ గా ఎట్లా అని అడిగితే ఏం ప్రాబ్లం లేదు, మీకు ఏం ప్రాబ్లం లేదు, మీరు కట్టుకోండి అని చెప్పి హామీ ఇచ్చారు సార్. ఒక 2-3 సార్లు కూడా వాళ్ళు వీళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు కూడా మరి ఇది గవర్నమెంట్ ల్యాండ్ మీరు కట్టుకోకూడదు అని చెప్పినా కూడా మేము కట్టుకోపోదు. మా పెళ్ళైన నుండి మాకు సొంత ఇల్లు కూడా లేదు సార్. మా మామయ్య చనిపోతే రోడ్ మీద వేసుకొని ఉన్నాం మేము. రిజిస్ట్రేషన్ అయితే గవర్నమెంట్ తరపునే అయింది కదా. రిజిస్ట్రేషన్ అయినప్పుడు రిజిస్ట్రేషన్ కావద్దు, కరెంట్ ఇయ్యద్దు. ఇక్కడ వాళ్ళు 6-7 ఏళ్ల నుంచి కట్టుకొని ఉన్నారు. మరి 6-7 ఏళ్ల నుంచి లేని గవర్నమెంట్ ఇయ్యాలి ఎట్లా వచ్చింది? గవర్నమెంట్ 6-7 ఏళ్ళ వాళ్ళు అక్కడ కట్టుకొని ఉండబట్టి మరి అప్పటి నుంచి లేని గవర్నమెంట్ ఇప్పుడు ఎట్లా వచ్చింది?
కట్టుకున్న కాంపౌండ్ వాళ్ళ కాంచి 2 లక్షలు 3 లక్షలు పెట్టి అప్పు ఇచ్చి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు. కాంపౌండ్ వాళ్ళు కాంచి కూల కొట్టి ఇవాళ కంచెలు వేసిపోతారు. మరి మేము అందరం ఎట్లా? బోయినపల్లి డివిజన్ అస్మత్పేట గ్రామంలో సర్వే నంబర్ 1 ఆర్కియాలజీ ల్యాండ్ అని కొంతమంది అంటున్నారు, ప్రైవేట్ భూమి అంటున్నారు. ఇక్కడ గత అనేక సంవత్సరాలుగా హమాలీ పనిచేసేటువంటి కార్మికులు కావచ్చు, ఆటో నడిపే వాళ్ళు కావచ్చు, ఇళ్లల్లో పనిచేసి బతికే వాళ్ళు కావచ్చు, కంపెనీలలో 10,000కో నౌకరీ చేసే వాళ్ళు కావచ్చు, ఇక్కడ తక్కువకు వస్తుంది. ఏ బ్రోకర్లు అయితే, ఏ ల్యాండ్ గ్రాబర్లు అయితే ఇవాళ తక్కువకి ఇస్తున్నామని చెప్తే పేదవాళ్ళు కదా మా ఇల్లు కూల్చేస్తారని చెప్పి 60 గజాలు 50 గజాలు 70 గజాలు చొప్పున వాళ్ళు ప్లాట్ కొనుక్కున్నారు. వాళ్ళు ఒక తరం రక్తాన్ని చెమటగా మార్చి ఒక ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు ఇవాళ ఇల్లు కట్టుకుంటే ఇదంతా కూడా ఆర్కియాలజీ ల్యాండ్ అని చెప్పంటున్నారు. నేను ఒకటే అంటున్నా, ఆనాడు లేఅవుట్ చేస్తున్నప్పుడు ఏం చేసినావు నువ్వు? ఇది ఆర్కియాలజీ ల్యాండ్ అని కనపడలేదా? ఇవాళ నువ్వు చేయాల్సిన పని, నీకు దమ్ముంటే నీకు నిజాయితీ ఉంటే, ఆనాడు ఎవరైతే ఇది ఆర్కియాలజీ ల్యాండ్ అయినప్పటికీ కూడా దొంగతనంగా లేఅవుట్ చేసి ఇలా అమ్మినరో, డబ్బులు తీసుకొని అమ్మినరో, వాళ్ళ దగ్గర వసూలు చేసుకునే ప్రయత్నించే తప్ప పేదవాళ్ళ ఇల్లు కూల్చేస్తే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రెండవది, ఏ పేదవాళ్ళు అయితే ఇంకా ఇళ్ళక వాళ్ళు కట్టుకోలేదో 50 గజాలు, ఈ 50 గజాలు 60 గజాల భూములు అన్నీ కూడా పేదవాళ్ళు కొనుక్కున్నాయి. నేను కొనుక్కోలేను 50 గజాలు 60 గజాలు. వాళ్ళు ఇవాళ ఏ చిన్న ఉద్యోగి కూడా కొనుక్కోలేడు. కాబట్టి ఆ పేదవాళ్ళ భూములు గుంజుకోవద్దని చెప్పి, పేదవాళ్ళ ప్లాట్ గుంజుకోవద్దని చెప్పి హెచ్చరిస్తున్నా. మీరు ఇలా బ్రోకర్ల చేతిలో ఎకరాలకు ఎకరాలు ఎవరి దగ్గర ఉంటే 500 గజాల 1000 గజాల ఎకరాలు ఉంటే తప్పకుండా మీరు గుంజుకోండి. దాంట్లో పేదవాళ్ళకు డబ్బులు పెట్టుకుని కట్టించే ప్రయత్నం చేయండి తప్ప ఇవాళ కష్టపడ్డ నిరుపేదల ఇల్లు కూల్చేసే అధికారం నీకు ఎవడిచ్చిండు? ఇవాళ నువ్వు ఒకనాడు నీలాగానే కనుక ఇలా ముఖ్యమంత్రి ఉండుంటే ఆనాడు పేదలకు భూములు చెందేది కాదు. ఆనాడు పేదలు ఇల్లు కట్టు